దళితుల్ని అవమానపరచడం కాదా? ఇతిహాసాల్లో పురాణాల్లో ఉండే రాక్షసుల్ని దళితులతో ఎందుకు పోలుస్తున్నారు ఈ మేధావులు, ఈ సోకాళ్ళు మేధావులు? అదే తప్పు కదా అది. ఇప్పుడు మొన్న ఒక వీడియో చూసాను నేను, రావణాసుడిని మా రాజు మా దేవుడు అని. రావణాసుడు బ్రాహ్మణుడు కదా, పొద్దున్న లేస్తే బ్రాహ్మణులు తిడితేనే ఉంటావు నువ్వు, బాగున్నావు పాపం. మరి రావణాసుడు ఎవరు? రావణ బ్రహ్మ అంటున్నాం ఆయన చరిత్రను చూసుకున్నా కూడా అదే కనబడుతుంది. అసలు నాకు అర్థం కాదు, ఆయన రావణాసుడు బ్రాహ్మణుడా క్షత్రుడా అనే విషయం పక్కన పెడితే అసలు రాక్షసుడు నీకెట్లా అయ్యిండు? పక్కడు పిల్లని పక్కడు పిల్లని ఎత్తుకోపోతే నీకు ఆదర్శం ఏంటి? నరకాసుడు నీకు ఇట్లా ఆదర్శమైండు? రేపిస్టులు, మనుషుల్ని సంహరించే వాళ్ళు, ఉగ్రవాద సమాజం, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఒకప్పుడు దళితులు వాళ్ళని ఈ విధంగా అణచివేశారు అని కథలు అల్లుతున్నారు. వాళ్ళు దళితులు ఎట్లా అవుతారు? అవమానించడమే కదా. ఎట్లా దళితులు అవుతారు వాళ్ళు? అసలు ఇప్పుడు హిందూ సమాజంలో ఉన్న దళితులు ఎస్సీ ఎస్టీ వాళ్ళు నిజమైన దళితులు వాళ్ళు చెప్పాలి కదా. రావణాసురుడు దళితులు అసలు ఎక్కడ లింక్ ఉంది? అసలు లింక్ ఎక్కడ ఉంది? వీళ్ళు కలిపేస్తారన్న. ఇప్పుడు శ్రీకృష్ణుడు మాదిగలు ఉన్నారు. మాదిగల మూల పురుషుడు ఎవడు? జాంబవంతుడు. జాంబవంతుని కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు. అరే మనందరికీ దేవుడు అయితే వాళ్ళకి ఇంటి అల్లుడే, వాళ్ళకి ఎంత హక్కు ఉంటుంది వాళ్ళకి? కరెక్ట్. మరి శ్రీకృష్ణుని వదిలిపెట్టేసి నరకాసురుడు ఏంది, రావణాసురుడు ఏంది? ఇప్పుడు రాముడు శబరిమాత ఉన్నది, ఆమె ఎంగిలి పండ్లు తింటుంటే నువ్వు శూద్రురాలివి, నేను తినను అన్నాడా? తిన్నాడు కదా. నువ్వు తీసుకోవాల్సింది ఇక్కడ కదా ఆదర్శంగా. ఇవన్నీ ఇగ్నోర్ చేసి శంభు కూడా వదకొడు. శంభు కూడా ఎవడు? ఆ బతుకుండగా స్వర్గాన్ని అధిరోహించాలనుకునే వ్యక్తి. అది కూడా ఒకడు అంటాడు చదువుకుంటుంటే చంపినట్టాడు, ఇంకోటి తపస్సు చేసి. అరే చదవండిరా, ఎవడో ఏదో చెప్పింది పీడిఎఫ్లు కాదురా. ఒకసారి ఆ గ్రంథం రామాయణం ఉంటుంది, దాన్ని తీసి చదవండి. అక్కడ ఏం జరిగిందో స్పష్టంగా కనబడుతుంది. అంటే ఇప్పుడు ఆ రోజుల్లో శూద్రులు మన ఏది తపస్సులు చేయలేదా? ఎంతోమంది ఉన్నారు కదా. ఎందుకు చేయలేదు? ఎంతోమంది ఉన్నారు కదా. వ్యాసుడు ఎవరు? వాల్మీకి ఎవరు? శబరిమాత ఎవరు? అదే అంటున్నాడు. మనకి రామాయణ మహాభారతాలు మనకున్న అద్భుతమైన గ్రంథాలు, ఇతిహాసాలు. ఏం మాట్లాడుతున్నారు? మూల పురుషులే మనకి శూద్రవర్ణం నుంచి వచ్చినటువంటి వారు.